Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. చీకట్లో మూవీ రివ్యూ. కథ సెటప్. కథ అంతా ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరుగుతుంది. వరుసగా జరుగుతున్న హత్యలు, వాటిని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్, లాస్ట్లో ఒక ఫ్లాష్ బ్యాక్ తో కిల్లర్ మోటివ్ని రివీల్ చేయడం, ఇదే ఈ మూవీ మెయిన్ టెంప్లేట్. కథనం, నేరేషన్. సినిమా మొత్తం థ్రిల్ చేస్తుందనే ఫీలింగ్ ఎక్కడా రాదు. ఇన్వెస్టిగేషన్ చాలా సర్ఫేస్ లెవెల్లో నడుస్తుంది. ఏదైనా క్లూ వదిలి మనల్ని థింక్ చేయాలి కదా. కానీ ఇక్కడ ఇచ్చే క్లూస్ చాలా నెగ్లిజిబుల్. ఒక చిన్న పాయింట్ దొరికిందంటే చాలు, వెంటనే ఒక వ్యక్తిని ఎక్యూస్డ్ గా ఫిక్స్ చేసేస్తారు. ఇది చాలా అన్కన్విన్సింగ్ గా అనిపిస్తుంది. మాటిమాటికి కొత్త పోలీస్ ఆఫీసర్ని చంపడం, కిల్లర్ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ రిపీట్ అవుతాయి కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం జీరో. నటీనటులు: ఈషా చావ్లా, సురేష్, ఆమని తదితరులు సినిమాలో కనిపిస్తారు కానీ ఎవరికీ షైన్ అయ్యేంత స్క్రీన్ టైం లేదు. శోభిత ధూళిపాళ్ల గారి విషయం వస్తే, హానెస్ట్లీ స్పీకింగ్, ఈ రోల్ కి ఆమె మిస్కాస్ట్ అనిపించారు. ఆమె యాక్టింగ్ సామర్థ్యం ఉన్నప్పటికీ ఈ సినిమాలో ఆ ఇంపాక్ట్ కనిపించదు. డబ్బింగ్ కూడా పెద్దగా సెట్ అవ్వలేదు. లీడ్ రోల్ అయినా సరే, ఆమె పర్సనల్ లైఫ్, ప్యాషన్ మధ్య స్ట్రగుల్ ఎక్కడా ఫీల్ చేయలేకపోయాం. టెక్నికల్ డిపార్ట్మెంట్స్. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా గుర్తుండదు. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉన్నా ఎంగేజింగ్ కాదు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ కి స్కోప్ ఇవ్వలేదేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్. లాస్ట్ వరకు ఓపికగా చూస్తే కిల్లర్ ఎవరో, ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుస్తుంది. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా ఇల్లాజికల్ గా, ఓవర్ గా అనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్: చీకట్లో ఒక సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ గా చాలా వీక్ గా అనిపించింది. రైటింగ్, నేరేషన్, ఇన్వెస్టిగేషన్ మూడు చోట్ల సినిమా ఫెయిల్ అవుతుంది. మనల్ని థింక్ చేయించని, ఎంగేజ్ చేయని థ్రిల్లర్ ఇది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.